హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి మహిళలకు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. మరి రేపటి నుంచి అంటే ఏప్రిల్లోనే మనకు ఇప్పటి వరకు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఇస్తామని ఆయన చెప్పారో, మరి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా రేపటి నుంచి మహిళలకు ఉచిత రెండవ గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రారంభిస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మహిళలందరికీ కూడా ప్రతి సంవత్సరము 3 సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చెప్పారు. గ్యాస్ సిలిండర్లు మరి ఒకరు లేదా ఇద్దరు ఉన్న కుటుంబాలకైతే సంవత్సరానికి 3 సిలిండర్లు సరిపోతాయి. మరి ఇక్కడ ఈ విధానంలో ఆలోచించి మన ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారు. మరి ఈ పథకం ద్వారా గత ఏడాది అక్టోబర్లో మనకు ప్రతి మహిళకు కూడా మొదటి సిలిండర్ను పంపిణీ చేయడం జరిగింది. ఇక మొదటి సిలిండర్కి కూడా ఈరోజు వరకు కూడా అవకాశం కల్పించారు. ఈ నెల అంటే మార్చి 31 సాయంత్రం 5 గంటలలోపు మీరు బుక్ చేసుకుంటే కూడా మీకు సిలిండర్ అనేది ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక ఏప్రిల్ 1 నుంచి రెండవ గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్టు ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయి. మరి రెండవ సిలిండర్ను మీరు బుక్ చేసుకోవాలనుకుంటే అంటే మొదటి సిలిండర్లో చాలామంది చిన్న పొరపాట్ల వల్ల వారికి సబ్సిడీ డబ్బులు రాలేదు. అలాగే ఈ గ్యాస్ సిలిండర్ను కూడా బుక్ చేసుకోలేకపోయారు. మరి అవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకున్నారు చాలామంది. మనం చాలా వీడియోలు అయితే చేసాం. సబ్సిడీ డబ్బులు పడకపోతే ఏం చేయాలి, మరి సబ్సిడీ డబ్బులు ఎందుకు పడలేదు అనే విషయాలన్నీ కూడా మనం ఎన్నో వీడియోస్ ద్వారా మీకు తెలియజేశాను. మరి ఇప్పుడు కూడా మొదటి సిలిండర్ ఇంకా బుక్ చేసుకున్న వారికి ఇక మొదటి సిలిండర్ అయిపోయినట్లే. మరి మొదటి సిలిండర్ ఏ రోజైనా బుక్ చేసుకోండి. ఎవరైనా అవకాశం ఉంటే ఫోన్ ద్వారానే కాబట్టి బుక్ చేసుకునేది, మీరు వెంటనే కూడా బుక్ చేసుకోండి. మరి ఈరోజు దాటితే రేపటి నుంచి కూడా మీకు మొదటి సిలిండర్ కోల్పోయినట్లే మీరు కాబట్టి రేపటి నుంచి రెండో సిలిండర్ బుకింగ్స్ ప్రారంభమవుతాయని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. మరి రెండో సిలిండర్ను ఎలా బుక్ చేసుకోవాలి, ఎన్ని రోజుల పాటు కూడా ఈ రెండో సిలిండర్ని బుక్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. మరి బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ను ఏ విధంగా ఇస్తారు అంటే డబ్బులు కడితేనే సిలిండర్ ఇస్తారు, లేకపోతే డబ్బులు కట్టకపోయినా కూడా మనకు సిలిండర్ అనేది పంపిణీ చేస్తారా అనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకు డబ్బులు కట్టకుండా ఇస్తారంటే ఒకటో సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు చాలామందికి అకౌంట్లో సబ్సిడీ డబ్బులు పడలేదు. మరి ప్రభుత్వం ఆలోచించి డబ్బులు ఇవ్వకుండానే సిలిండర్ ఇచ్చే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. మరి ఆ విధంగా ఏమైనా నిర్ణయం తీసుకున్నారా లేదా, మరి ఏపీ ప్రభుత్వం ఏం చెప్పబోతోంది, ఈ రెండో సిలిండర్ను ఎలా బుక్ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి మహిళలంతా కూడా మనకు ఈ ఒక్కటి కనుక చేసుకుంటేనే మీకు సిలిండర్ డబ్బులు కూడా రావడం జరుగుతుంది. మరి ఈ ఒక్కటి మీరు చేసుకున్నారా లేదా అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి. మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఈ లైక్ బటన్ తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే ఈ పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అనేది తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారో అప్పుడు మీకు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ఈ ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం కూడా మహిళలందరికీ కూడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. మరి ఆయన చెప్పినట్లుగానే మనకు మొదటి సిలిండర్ పంపిణీ
చేయడం జరిగింది. మరి మొదటి సిలిండర్ను గత సంవత్సరం అక్టోబర్ నెలలో మొదటి గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేసినటువంటి ఆయన ఇప్పుడు తాజాగా రెండో సిలిండర్ను పంపిణీ చేయడానికి అవకాశం కల్పించారు. ఇక రేపటి నుంచి మీరు రెండవ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చని. ఇక గ్రామాల్లో అయితే 48 గంటల్లో డెలివరీ ఇస్తారు. పట్టణాల్లో అయితే 24 గంటల్లో మీరు గ్యాస్ బుక్ చేసుకున్నటువంటి 24 గంటల్లో మీకు సిలిండర్ అనేది డెలివరీ అవుతుంది. మరి గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా మొదటి సిలిండర్లు చాలా మనకు తప్పులు జరిగాయి. చాలామంది ఈ యొక్క మొదటి సిలిండర్ బుక్ చేసుకున్నా కూడా మనకు సబ్సిడీ డబ్బులు పడకపోవడం, అలాగే వారు సరిగా బుక్ చేసుకోలేకపోవడం, ఇలా అనేక కారణాలు ఉన్నాయి. వారికి మొదటి గ్యాస్ సిలిండర్ల వల్ల మరి ఈ మొదటి గ్యాస్ సిలిండర్తో చాలామంది ఇబ్బందులు పడ్డారు. మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఎన్నో అవకాశాలను కల్పించింది. అంటే ఈ రోజు వరకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ మొదటి సిలిండర్ను మీరు తీసుకోవడానికి అవకాశం కల్పించింది. అంటే మార్చి 31 వరకు కూడా మీకు అవకాశం అయితే ఇచ్చింది. మరి ఈలోపు కనుక అంటే మీరు చేసుకోకపోతే మీరు మొదటి సిలిండర్ లేనట్టే. మళ్ళీ మీకు రెండవ సిలిండర్ అనేది మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ విధంగా మనకు అవకాశం కల్పించినటువంటి ఏపీ ప్రభుత్వం చాలామంది మొదటి సిలిండర్లో సబ్సిడీ డబ్బులు రాలేదు. మరి వారికి సబ్సిడీ డబ్బులు పడకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకే ఇంట్లో 2 గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు ఉండడం, అలాగే ఈకేవైసీ చేసుకోకపోవడం, బ్యాంక్ అకౌంట్ అనేది తప్పుగా ఉండడం, ఇలా అనేక రకాల కారణాల వల్ల వారికి సిలిండర్ డబ్బులు అనేది జమ కాలేదు. మరి సిలిండర్ డబ్బులు జమ కాకపోవడంతో చాలామంది ఇబ్బంది పడ్డారు. మరి ఇప్పటి వరకు కూడా డబ్బులు పడని వారు ఎవరైనా ఉంటే ఈ రోజుకి కూడా అంటే మనకు మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో కనుక కంప్లైంట్ చేస్తే మీకు ఈ యొక్క డబ్బులు ఎందుకు పడలేదో వారి కారణాలు తెలుసుకొని ఆ కారణాలు మీకు చెప్తారు. అవి కనుక మీరు కరెక్ట్గా చేసుకుంటే మళ్ళీ మీకు సబ్సిడీ డబ్బులు అనేది వస్తాయి. కాబట్టి ప్రభుత్వం 97 లక్షల మందికి మొదటి సిలిండర్ను ఇచ్చామని చెప్పి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 97 లక్షల గ్యాస్ కనెక్షన్లకు ఉచితంగా మొదటి సిలిండర్ను పంపిణీ చేస్తామని చెప్పారు. ఇక మళ్ళీ కూడా ఈ దీపం పథకం కింద దాదాపు 2000 కోట్ల రూపాయలను ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి కేటాయించినటువంటి మన ఏపీ ప్రభుత్వం తాజాగా మనకు రెండవ సిలిండర్ల పంపిణీకి చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది. మరి రెండవ సిలిండర్ పంపిణీలో భాగంగా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు కలిగి ఉన్నారో వారు అంటే మొదటి సిలిండర్లో సబ్సిడీ డబ్బులు పడని వారికైతే ఎటువంటి ఇబ్బంది లేదు. వారికి మామూలుగా రెండో సిలిండర్ అంటే ఒకటో సిలిండర్ ఏ విధంగా సబ్సిడీ డబ్బులు అకౌంట్లో పడ్డాయి, అదేవిధంగా ఇక్కడ రెండో సిలిండర్ డబ్బులు కూడా జమ అయిపోవడం జరుగుతుంది. తర్వాత మీకు ఈ రెండో సిలిండర్తో పాటు మనకు కొత్త అప్డేట్ ఏంటంటే మనకు చాలామంది కొత్త కనెక్షన్ కోసం కూడా ఎదురు చూస్తున్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించింది. మరి కొత్త కనెక్షన్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. మరి మీకు ఏం ప్రాబ్లం ఉన్నా అంటే గతంలో ఏదైనా మీకు ఒకటో సిలిండర్ తీసుకున్నప్పుడు సబ్సిడీ డబ్బులు పడకపోయినా మరి ఏ ఇతర కారణాలు ఉన్నా కూడా మీరు ఎంఆర్ఓ ఆఫీసులో మీరు ఫిర్యాదు చేయొచ్చు. అక్కడ మీకు వివరాలు తీసుకుని దాని ద్వారా మీకు పరిష్కరించి ఈ సిలిండర్ల డబ్బులు పడేటట్టు చేస్తారు. అలాగే మనకు ప్రతి మహిళ కూడా ఈ రెండో సిలిండర్ డబ్బులు మీకు రావాలి అంటే ఈ రెండో సిలిండర్ డబ్బులను బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ ఇచ్చేసిన తర్వాత మనకు డబ్బులు కడతాం కదా, మళ్ళీ తిరిగి డబ్బులు నా అకౌంట్లోకి రావాలంటే ఈకేవైసీ అనేది తప్పనిసరి. మరి ఈకేవైసీ అనేది చేసుకోకపోతే మీకు రెండవ సిలిండర్ డబ్బులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈకేవైసీ అయిందా లేదా అనేది ఒకసారి మీరు చూసుకోండి. ఈకేవైసీ కానటువంటి మహిళలకు ఈ రెండవ గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం మీరు బుక్ చేసుకున్నా కూడా మీకు సబ్సిడీ డబ్బులు పడవు. ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. సిలిండర్ అనేది మరి సబ్సిడీ డబ్బులు పడాలి కదా, సబ్సిడీ డబ్బులు పడకపోయినా మనం బుక్ చేసుకొని మామూలుగా డబ్బులు కట్టి తీసుకుంటే లాభం ఏముంది చెప్పండి. కాబట్టి ఈ రెండవ సిలిండర్ డబ్బులు పడాలంటే మీరు ఈకేవైసీ అనేది చేసుకొని ఉండాలి. అలాగే మీరు గ్యాస్కు ఇచ్చినటువంటి అకౌంట్ గ్యాస్ బుక్ అంటే మీ యొక్క గ్యాస్ సిలిండర్లు ఏ అకౌంట్ లింక్ అయ్యి ఉందో ఆ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా, ఆధార్ కార్డు కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి కూడా అక్కడ ఈకేవైసీ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది. అక్కడ కూడా మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు. ఇలా మీరు అనేక రకాలుగా కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం ఈ సిలిండర్ల పథకాన్ని ప్రారంభిస్తుంది. మరి ఈ సిలిండర్కు ఎంత సమయం ఉంది,
ఈ సిలిండర్కు మనకు మామూలుగా ఏంటంటే సంవత్సరానికి 3 సిలిండర్లు అంటే 4 నెలలకు ఒక సిలిండర్ అన్నమాట. మరి ఇప్పుడు మొదటి సిలిండర్ 4 నెలల్లో ఒక సిలిండర్ ఇస్తారు, తర్వాత 4 నెలల్లో రెండవ సిలిండర్ ఇస్తారు, తర్వాత 4 నెలల్లో మూడో సిలిండర్ ఇస్తారు. అంటే 12 నెలలకు 3 సిలిండర్లను అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకు పంపిణీ అయితే చేస్తుందన్నమాట ఏపీ ప్రభుత్వం. ఇక్కడ 3 సిలిండర్ల పంపిణీలో భాగంగా ఒక సిలిండర్ అయిపోయింది. మరి రెండో సిలిండర్ను ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలల లోపు మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు, తొందరపడాల్సిన పని కూడా లేదు. మీకు నిదానంగా మీరు ఈ 4 నెలలలోపు ఈ రెండో సిలిండర్ను మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మహిళలు ఏం చేస్తారంటే కంగారు పడకుండా, డబ్బులు రాని వారు కూడా ఒకే ఇంట్లో 2 కనెక్షన్లు ఉంటే కూడా ఇబ్బంది లేదు. వారు ఈకేవైసీ ఒక కనెక్షన్కు ఈకేవైసీ పూర్తి స్థాయిలో చేసుకుంటే మీకు ఈ సిలిండర్ డబ్బులు, సబ్సిడీ డబ్బులు వచ్చేస్తాయి. మరి ఎక్కడికి పోయి కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. ఇక రాబోయే రోజుల్లో మనకు సిలిండర్లను మీరు డబ్బులు కట్టకుండానే మీకు సిలిండర్ని ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట. కాబట్టి ఎవరైతే మీకు సిలిండర్ను మీరు రాబోయే రోజుల్లో సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత మీకు డబ్బులు కట్టకపోయినా కూడా మీకు సిలిండర్ అనేది పంపిణీ అవుతుంది. కాబట్టి రెడీగా ఉండండి. సిలిండర్ను తీసుకోవడానికి రేపటి నుంచే బుకింగ్లు ప్రారంభం అవుతాయి. రేపటి నుంచి మీకు రెండో సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మహిళలకు మరొక భారీ శుభవార్త తీసుకొస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. తప్పకుండా లైక్ చేయండి, ఈ తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ను ఇప్పుడే మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.